పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. యుద్ధంలో కీలక ప్రకటన చేసింది ఇరాన్. ఇరుగు పొరుగు దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించారు. గల్ఫ్ దేశాలపై దాడులకు క్షమాపణలు చెప్పారు మసౌద్. మా జోలికి రాకుంటే మీ జోలికి రాబోము అంటూ క్లారిటీ ఇచ్చారు. గల్ఫ్ దేశాలపై దాడి చేయాలనే ఉద్దేశం మాకు లేదని కూడా మసౌద్ చెప్పారు. యుద్ధంలో ఇజ్రాయెల్ అమెరికాను వదిలిపెట్టేది లేదని కూడా మరో క్లారిటీ ఇచ్చారు. బెదిరింపులకు లొంగిపోయే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు చెప్పారు. ఇప్పటికే దుబాయ్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ దేశాల్లోని అమెరికా వైమానిక సైనిక స్థావరాలపై దాడులు చేసింది ఇరాన్. ఇరాన్ దాడుల్లో తీవ్ర ఇబ్బందుల్లో గల్ఫ్ దేశాలున్నాయి. ఇరాన్పై వారం రోజుల్లో 3000 టార్గెట్లపై బాంబులు వేసినట్లుగా అమెరికా ప్రకటించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇరాన్ చేసినటువంటి కీలక ప్రకటన పశ్చిమాసియా దేశాల్లో ఒకంత ఉద్రిక్తతలు తగ్గాయనే అందరూ కూడా భావిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా రవాణా మార్గం ద్వారా వచ్చేటువంటి ఆయిల్ కావచ్చు, ఇతరత్ర వాటికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాబోతోంది అనేటువంటి ఒక గుడ్ న్యూస్ కింద కూడా చెప్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఏంటి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా ఎలా చూడాలి దీన్ని? ముఖ్యంగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. అంటే ఇరుగు దేశాలకు క్షమాపణలు చెప్తూ కూడా ఆయన మా జోలికి రాకుంటే మేము మీ జోలికి రామంటూ కూడా ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ మొత్తం ఈ మధ్య వారం రోజుల నుంచి సాగుతున్నటువంటి ఈ యుద్ధంలో ముఖ్యంగా మా పైన దాడులు ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్నటువంటి యుద్ధానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే మేము మీ పైన దాడి చేశాము. మా సమభూరాధికారాన్ని కాపాడాలి మీరు. ఒకవేళ మీరు గనక అమెరికాకు గాని ఇజ్రాయెల్ కు గాని మీ భూభాగంలో వాళ్ళకి సంబంధించినటువంటి క్షిపణులు గాని యుద్ధ నౌకలకు సంబంధించి గాని ఎలాంటి యుద్ధానికి సంబంధించినటువంటి ఎలాంటి స్థావరం గాని మీ దేశాలు ఇవ్వకపోతే మీ దేశం పైన మేము దాడి చేయము అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. మీరు మా పైన దాడి చేయకుంటే మేము కూడా మీ పైన దాడి చేయము అంటూ కూడా ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. మీరు అమెరికాకు ఇటు ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేయకండి, మీరు మధ్యవర్తం వహిస్తున్నారు కాబట్టి మీరు ఒక దేశం పైన దాడి చేయడాన్ని మీరు ఎట్లా సహిస్తున్నారు, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటూ కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా వేరే దేశంకు మీరు లొంగిపోవద్దు, వేరే దేశం ఏది చెప్తే అది మీరు చేయొద్దు అంటూ కూడా పొరుగు దేశాలను ఆయన చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు ముఖ్యంగా ఈ ఇజ్రాయెల్ అమెరికా ఏదైతే ముఖ్యంగా ఈ యుద్ధం జరుగుతుందో దానికి సంబంధించి కూడా మీరు శాంతియుతంగా ఉండండి, మీరు ఈ యుద్ధంలో పాల్గొనకండి అంటూ కూడా ఆయా దేశాలకు మొత్తం కూడా చెప్పిన పరిస్థితి మసద్ చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ ప్రకటనతో కొంత ఈ ఉద్రిక్తల వాతావరణానికి ముఖ్యంగా కొంత మరి సంయమనం పాటించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దాడులు పెద్ద ఎత్తున ఇరాన్ ఇజ్రాయిల్ కంటే అమెరికా కంటే కూడా ఇక్కడ దుబాయ్ కావచ్చు, ఉబ్రెయిన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఇట్లా మొత్తం ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ఏరియాలోనే ఆయా దేశాల్లోనే పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద కన్నా ఎక్కువగా ఆర్థిక పరమైనటువంటి అంశం ఆయిల్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుంటారో ఆయిల్ కంపెనీలు, ఆయిల్ రిఫైనరీలు, వాటి మీదే ఎక్కువగా దాడి చేసి నష్టపరిచారనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా ఉంది కదా. ఆ దేశాలన్నీ కూడా ఇరాన్పై గుర్రుగా ఉండడంతోనే మరింత ఒకవేళ వాళ్ళు కూడా యుద్ధంలో సపోర్ట్ చేస్తే ఇరాన్ పరిస్థితి మరింత దిగజారిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇరాన్ రియలైజ్ అయింది అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది కదా సతీష్. అలాగే ఏంటి భారతదేశానికి సంబంధించి ఆయిల్ రాక వీటన్నిటికీ ఒక క్లారిటీ వచ్చింది, ఒక క్లియరెన్స్ అయితే దొరికింది అనేటువంటి ఒక గుడ్ న్యూస్ కింద కూడా చెప్తున్నారు. వాస్తవమైనది అలా చూడొచ్చంటారు అది? డెఫినెట్ గా అంటే ముఖ్యంగా ప్రస్తుతానికైతే ఏ దేశం కూడా ఇక్కడ గల్ఫ్ దేశాలైనటువంటి దుబాయ్ కావచ్చు, ఉబ్రెయిన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా ఇప్పటి వరకు అంటే ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనలేదు. కానీ మొత్తం కూడా దాడులు మాత్రం ఇరాన్ మొత్తం అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ కానీ ఇటు ఏదైతే ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ కానీ సో మొత్తం కూడా దుబాయ్, యుఏఈ, ఉబ్రెయిన్ లో ఉన్నాయి. సో వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని కోపంతో ఇరాన్ మొత్తం కూడా ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ఆయిల్ కు సంబంధించినటువంటి ఆ సంస్థల మీద మొత్తం కూడా దాడులు చేసింది. పెద్ద ఎత్తున నష్టం అయితే జరిగింది. సో ఇప్పుడు కొంత ఈ యుద్ధం అనేది తీవ్ర యుద్ధం దాల్చింది కాబట్టి ఒకవేళ దుబాయ్ కి సంబంధించి మొత్తం ఈ గల్ఫ్ దేశాలు గనక
మరి ఇజ్రాయెల్ అమెరికాకు డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే ఒకవేళ ఇరాన్ తట్టుకునే ప్రసక్తి లేదు కాబట్టి ఒకంత మరి ఈ ప్రకటనకు కూడా అది దారి తీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని దేశాలు కలిసికట్టుగా వచ్చి దాడి చేస్తే ఇరాన్ ఇప్పటికే 70-80% నష్టపోయింది. సో మొత్తం అన్ని దేశాలు, గల్ఫ్ దేశాలు, ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి వస్తే మాత్రం తట్టుకునే శక్తి లేదు కాబట్టి ఈ ప్రకటన చేయడానికి మెయిన్ కారణం అదే అన్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఒకంత ఇండియాకు సంబంధించి కూడా ఆయిల్ సంబంధించి ఇటు రష్యాకు, అంటే రష్యాతో మీరు సంప్రదింపులు చేసుకోవచ్చు, రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చు అంటూ కూడా ఇదైంది. దాంతో పాటుగా ఏదైతే జలమార్గం కూడా మరి ఇరాన్ మేము ఇండియా నౌకలు ఏది ఆపమంటూ కూడా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి కనబడుతా ఉంది. ఒకంత ఇక్కడ దాడులు జరిగిన ఏరియాల్లో తప్ప మిగతా అన్ని దేశాలకు కూడా పెద్ద ఇండియాకైతే పెద్ద ఎఫెక్ట్ చూడని పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా చూడాలి ఈ పరిణామం తర్వాత మరి ఇటు ఇజ్రాయెల్ ఆయిల్ నిల్వలు భారతదేశంలో దీనికి సంబంధించి క్షీణించిపోతున్నాయనేటువంటి వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది కదా. ఈ ఒక్క ప్రకటనతో అంతా కూడా మళ్ళీ క్లియర్ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? భారత్కు ఆయిల్ నిల్వలు అనేవి వచ్చేస్తాయి అనేటువంటి ఒక ప్రశ్న ఉంది కదా. దీని మీద ఏమైనా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా ఇరాన్ ప్రకటన నేపథ్యంలో సతీష్? డెఫినెట్ గా ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఈ దేశాలు, గల్ఫ్ దేశాల నుంచి అటు మొత్తం కూడా ఇరాన్ నుంచే మనకి ఇది మొత్తం ఇదంతా సరఫరా అవుతుంది కాబట్టి సో గల్ఫ్ దేశంతో పాటు ఇరాన్ కూడా మనకు సానుకూలంగా స్పందించింది. దాంతో పాటు మనకు మైనస్ ఏంటంటే ముఖ్యంగా మన దగ్గర ఒక 30 రోజులకు సరిపడా ఈ మొత్తం ఇంధనం ఏదైతే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇంకా ఇతరత్ర దానికి సంబంధించినటువంటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఓన్లీ 30 రోజులకు సంబంధించినటువంటి నిల్వలు ఉండడం పెద్ద ఎత్తున ఒక అంత భయాందోళనకరమైన పరిస్థితి ఉంది. సో మొత్తం ఎకానమీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటది. మొత్తం ఇప్పటికే గ్యాస్ రేట్లు కూడా పెంచిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో సో ఇరాన్ ఇలాంటి ఏదైతే సానుకూలమైనటువంటి ప్రకటన చేయడం ఒకంత ఇండియాకి కూడా కొంత మేలనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి చూడాలి ఈ మొత్తం పరిణామం సంబంధించి మరి ఇటు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ముఖ్యంగా ప్రస్తుతానికి అయితే ఇండియాకు వచ్చేటువంటి ఆయిల్ కానీ క్రూడ్ ఆయిల్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదనేది కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇటు మనం రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చు, అటు ఇరాన్ నుంచి వస్తూనే ఉన్నాయి, ఇంకా వేరే దేశాల నుంచి వచ్చే ఏదైతే నౌకలను కూడా మరి ఆపట్లేదు కాబట్టి కొంత ఈ ఉద్రిక్తలు మన ఇండియాకైతే తప్పినాయని చెప్పుకోవచ్చు. ముళ్ళు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. యుద్ధంలో కీలక ప్రకటన చేసింది ఇరాన్. ఇరుగు పొరుగు దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించారు. గల్ఫ్ దేశాలపై దాడులకు క్షమాపణలు చెప్పారు మసౌద్. మా జోలికి రాకుంటే మీ జోలికి రాబోము అంటూ కూడా కామెంట్ చేశారు. గల్ఫ్ దేశాలపై దాడి చేయాలనేటువంటి ఉద్దేశం మాకు లేదని కూడా మసౌద్ క్లారిటీ ఇచ్చారు. యుద్ధంలో ఇజ్రాయెల్ అమెరికాను వదిలిపెట్టేది లేదని మరోసారి చెప్పారు. బెదిరింపులకు లొంగిపోయే ప్రసక్తే లేదన్నారు ఇరాన్ అధ్యక్షుడు.